హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, దట్ ఈస్ బేబీ బ్లాగ్స్. సో ఇక్కడ ఆల్రెడీ నేను ఆనియన్స్, ఒక టమాటో, స్పైసెస్ అన్నీ వేసేసుకొని నెయ్యి వేసి సో ఇది లైట్గా ఫ్రై చేసి పెట్టానండి. సో టాపిక్ చెప్పకుండా డైరెక్ట్గా కుకింగ్లోకి వచ్చేసాను. ఇట్ ఈస్ నథింగ్ బట్ వెజిటబుల్స్ ఫ్రైడ్ రైస్. సో ఆల్రెడీ బిఫోర్గానే దీంట్లో బీన్స్, క్యాబేజ్, క్యారెట్ అండ్ స్మాల్ క్యాప్సికమ్, పన్నీర్ అండ్ క్యాజు, సో ఇవన్నీ వేసుకొని దాంట్లో కాస్త అల్లం తెల్లగడ్డ పేస్ట్, పసుపు పొడి, మిరప్పొడి, కొంచెం ధనియాల పొడి, ఆయిల్, ఇవన్నీ ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసి పెట్టానండి. సో ఇలాగా అంటే మామూలుగా మనం చికెన్ చేస్తాం కదా, అలాగా ఈసారి ఫస్ట్ టైం ఇలాగా నేను వెజిటబుల్స్కి అన్నిటికీ ఇలా పెట్టాను. సో అవన్నీ బాగా పట్టినట్టు అనిపించింది నాకు, మనం వాడిన థింగ్స్ అన్ని. సో స్పైసెస్ ఆల్రెడీ ముందుగానే ఈ తాలింపులో వేసేసాను ఫ్రైలో. సో ఇక్కడ నేనేం యూజ్ చేశానంటే ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో సో నెయ్యి కూడా వేసానండి ఎక్కువగా. సో నెయ్యి కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసేసాను. సో కొంచెం అట్లా మెత్తబడినట్టుగా అనిపించింది, ఎక్కువసేపు కూడా ఉంచలేదు. సో ఇవి బాస్మతి రైస్ తీసుకున్నాను, 2 గ్లాసెస్ బాస్మతి రైస్. సో ఇక్కడ ఏం చేశానంటే నేను ఈసారి రైస్ కుక్కర్లో పెట్టాను. సో రైస్ కుక్కర్లో పెడితే ఆటోమేటిక్గా చాలా బాగా వస్తుంది, అది అందరికీ తెలుసు. సో ఇది ఈ మధ్య తీసుకున్నాను, ప్రెస్టేజ్. సో ఇలాగ వాటర్ కూడా వేసేసి లిడ్ పెట్టేసి ఒక 15 minutes అనుకుంటాను, ఇట్ టుక్స్ దట్ టైమ్. సో ఇట్ ఈస్ రెడీ, వెరీ యమ్మీ హాట్ అండ్ డెలిషియస్ అండ్ సో లుకింగ్ బ్యూటిఫుల్ వెజిటబుల్స్ ఫ్రైడ్ రైస్ అండి. సో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ టు మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.